అమరావతి రాజధాని ప్రాంతం విజన్ 2047 పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం బాబు జగజ్జీవన్ రామ్ హాల్లో శుక్రవారం ఉదయం సిఆర్డీఏ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం ఏపీ సిఆర్డీఏకు సంబంధించిన ఆర్వీ అసోసియేట్ మేనేజర్ సాయిచంద్ తివారీ మేడం విజన్ ప్లాన్ మాస్టర్ ప్రెజెంటేషన్ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నందిగామ ప్రాంతం మొత్తం మా టీం తిరిగి పరిశీలించామని, అమరావతి రాజధానిలో భాగంగా నందిగామ ప్రాంతం 2047 నాటికి ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని, 2047 నాటికి నందిగామను చూస్తే ఎలాగా ఉండబోతుందో అని ఈ విజన్ ద్వారా పేర్కొన్నారు. మీ అభిప్రాయాలు కూడా ముఖ్యమని, మీ విజన్ మా మాట అని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. దీనిపై పలువురు నందిగామ ప్రాంత రాజధాని భాగంలో అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలని, ఉద్యోగాలు కల్పించాలని, డ్రైనేజీ వ్యవస్థ గురించి, తాగునీటి గురించి, నందిగామ ప్రాంతంలో ముఖ్యంగా చిన్నపిల్లల ఆడుకోవడానికి ఒక పెద్ద పార్క్ ఏర్పాటు చేయాలని, రియల్ ఎస్టేట్ను ప్రోత్సహించాలని, సోలార్ విద్యుత్పై అవగాహన, రోడ్లు, అమరావతికి చేరుకోవడానికి చందర్లపాడు నుండి ఒక వంతెనను నిర్మించాలని, 40% ప్రజలు రోజువారీ ఆదాయం కోసం చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తూ రాజధాని విజన్ గురించి వారిచ్చిన ప్లక్ కార్డ్స్ లో నమోదు చేయించారు. ఈ సందర్భంగా నందిగామ మున్సిపల్ కమిషనర్ లోవరాజు రాజధానిలో భాగంగా విజన్ 2047 అభివృద్ధిలో ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని ఒక చార్ట్లో నమోదు చేసి వ్యక్తపరిచారు. దీనిపై ఆర్వీ అసోసియేట్ మేనేజర్ సాయిచంద్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి రాలేదని బాధపడాల్సిన అవసరం లేదని, అమరావతి రాజధాని 2047 విజన్ గురించి మా పాంప్లెట్లో క్యూఆర్ కోడ్ స్కానర్ ఉందని, దాన్ని నేరుగా మీ అభిప్రాయం తెలియపరచవచ్చునని తెలిపారు. దీనిలో భాగంగా నందిగామ మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి పాల్గొని రానున్న రోజుల్లో ప్రజలకు ఏ విధంగా రాజధాని ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనే పలు విషయాలపై సిఆర్డీఏ అధికారులతో విషయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ అధికారులు, మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, కమిషనర్ లోవరాజు, తెదేపా పట్న అధ్యక్షులు ఏచూరి రాము, శ్రీనివాసచారి, కౌన్సిలర్ మారం అమరయ్య, కౌన్సిలర్ బాపట్ల సాంబయ్య, ఆనంద్, మనబోతుల శ్రీరామ్, వాసవి క్లబ్ అధ్యక్షులు కొప్పుల మురళి, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం నేతలు, ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, నందిగామ పట్టణ ప్రముఖ వ్యాపారస్తులు, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనకి నందిగామ టౌన్లో నందిగామ టౌన్ వచ్చినప్పుడు రోడ్స్ ఉన్నాయి సార్. ఇంతవరకు కొన్ని రోడ్లు ప్యాచ్ వర్క్ వచ్చినాయి. గవర్నమెంట్ డబ్బులు లేక పబ్లిక్ లేదు. మనకి డ్రైన్స్ బాగా ఇంపార్టెంట్ సార్. ప్రతి రోడ్లో కూడా డ్రైన్స్ ఇంపార్టెంట్. బిఫోర్ ఇండిపెండెన్స్ చేశారు, అది ఇప్పటి వరకు దాన్నే పడుతున్నాం. అందువల్ల నీళ్లు రోడ్డు దాటట్లేదు. మొదటి విషయం, ఈ 5 టనెల్స్ ని అప్గ్రేడ్. Region is where Nandigama is. Andhra Pradesh capital region lies within the blue one. So the vision that we are today talking about is not about Amravati capital city. No, it includes Amravati capital city, which is the red dot. You see red dot, the red bindi over there. The red bindi around that, this big region of more than 8,000 square kilometers. This is what we are making the vision of.